యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మీరు చూస్తున్నది పార్థ హిందూ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ రామ్. ఈరోజు మన వీడియో మన సమాజం ఎటువైపు వెళ్తుందో తెలిసి తెలియని ఆలోచనలతో చట్ట వ్యతిరేక చర్యలు వాళ్ళ జీవితం ఏ విధంగా నాశనం చేసుకుంటుంది, కుటుంబ భవిష్యత్తు, పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇటువంటి వీడియోస్ అందరికీ చేరాలి కాబట్టి మీరు చేయవలసింది లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక చిన్న సాడ్ స్టోరీని మీకు వినిపిస్తాను. అదేంటంటే, కర్నూలులో ఒక డాక్టర్ గారు, అతని పేరు కరుణ్ కుమార్. అతను డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు వేదవతి అలియాస్ వసుంధర అనే ఒక యువతిని ప్రేమించాడు. తర్వాత ఏ పరిస్థితుల్లో తను వేరే యువతితో వివాహం జరిగింది. కరుణ్ కుమార్ యొక్క భార్య గారి కూడా, ఆమె పేరు శ్రావణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తను డాక్టర్ వృత్తిని చేస్తుంది. సరే, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారు. ఇది చూసినటువంటి వేదవతి అలియస్ వసుంధర అనే స్త్రీ జనవరి 9వ తారీఖు శ్రావణి గారు వెళ్తున్నటువంటి వెహికల్ ని ఢీకొట్టి ఆమె పడిపోయిన సందర్భంలో పక్కకు తీసుకొచ్చి ఈ వసుంధర అనే యువతి కొంతమంది సభ్యులను వేసుకొని ఆమెకు తెలియని ఇంజెక్షన్ ఇచ్చింది. ఎందుకని ఇచ్చిందంటే, ప్రియుడి కోసం. ప్రియుడు అంటే ఎవరూ కాదు, కరుణ్ కుమార్, డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి కరుణ్ కుమార్ గారు. అతన్ని పొందడం కోసం అతని భార్యను చంపాలనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ తో యాక్సిడెంట్ చేయించి ఆమెకు ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక HIV బ్లడ్ ఇంజెక్షన్ చేసింది, అది కూడా కొంతమంది సపోర్ట్ తో. పాపం శ్రావణి అనే డాక్టర్ గారికి ఇటువంటి ఏమీ తెలియక వాళ్ళను నమ్మి ట్రీట్మెంట్ చేయించుకుంది. తర్వాత అక్కడున్న స్థానికులు ఆమెకు ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారన్న సందర్భంలో వీళ్ళందరూ పారిపోయారు. తర్వాత శ్రావణి గారు తమ్ముడు వచ్చారు, వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీరా చూస్తే ఆవిడకి HIV ఇంజెక్షన్. ఇది ఎలా ఉందంటే, మన లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి మూవీ రాజు వెడ్స్ రాంబాయి అనే మూవీలో క్లైమాక్స్ సీన్ అన్నమాట. అంటే ప్రియుణ్ణి పొందటం కోసం అభంశుభం తెలియనటువంటి శ్రావణి అనే డాక్టర్ గారిని చంపడానికి ప్రయత్నించినటువంటి వసుంధర చేసింది చట్ట వ్యతిరేక చర్యలు. కానీ చట్టం అనేది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా. పోలీసు వ్యవస్థ అనేది నిద్రపోతూ చూడదు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ చాలా కఠినంగా, చాలా సీరియస్ గా ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు లాగేటటువంటి పోలీసు వ్యవస్థ మనకుంది. ఎందుకని ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత అతను దొక్కకపోతే అతను చంపటము, లేకపోతే మనం చనిపోవటము అనేది అల్పబుద్ధి కలిగి సమాజాన్ని మన చేతిలో తీసుకొని సమాజానికి వ్యతిరేకమైన పనులు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని విషయం. ఇట్లాగే కొన్ని రోజులుగా న్యూస్లు చూస్తూ ఉన్నాం మనం. అక్రమ సంబంధాల విషయంలో అక్రమ సంబంధాలకు అలవాటు పడి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చాలా తప్పు చేస్తున్నారు అనేది మనం అందరం కూడా అవగతం చేసుకోవాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య న్యూస్లో చాలా చూసాము. ప్రియుడి మోజులో పడి తన భర్తను, అది కూడా ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన సంపాదిస్తూ కుటుంబాన్ని ఎంతో ఇదిగా పోషించేటువంటి తన భర్తను, తన పిల్లలను భోజనంలో విషం కలిపి చంపిన సందర్భం కూడా చూసాము. అట్లాగే ప్రియురాలి మోజులో పడి భార్యను చంపి కుక్కర్లో ఉడికించినటువంటి న్యూస్ కూడా చూసాము. అట్లాగే ప్రియుడి మోజులో పడి 30 లక్షల ఇన్సూరెన్స్ భర్త చనిపోతే వస్తుంది, తద్వారా భర్తను చంపి 30 లక్షలు తీసుకొని ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చనే ఉద్దేశంతో ప్రియుడిని చంపి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినటువంటి భార్యను కూడా చూసాము. ఇటువంటి పనులు చట్టాన్ని చేతిలో తీసుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది, నన్ను ఎవరూ చూడట్లేదు అనుకోవటం చాలా పొరపాటు. మీరు చేసే ఇటువంటి మారణ హోమం వల్ల మీరు హెల్ప్ తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా బలయ్యి చట్టానికి, కారాగారానికి వెళ్ళడం తప్ప మీరు ఇటువంటి సమస్యలను ఏ రకంగానూ పరిష్కారం చేసుకోలేరు. సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది. ఏమని? అక్రమ సంబంధం అనేది తప్పు కాదు. ఒక స్త్రీ శృంగారానికి పనిచేయకపోయినా తన భర్త వేరే స్త్రీని, వేరే గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి, అట్లాగే భర్త సంసారానికి పనిచేయని సందర్భంలో భార్య కూడా వేరే ఒక వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు అని చెప్పని, ఇవి తప్పు కాదని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది. ఒకవేళ భర్త పరంగా మీకు నచ్చినట్లయితే విడాకులు తీసుకోండి, అంతేగాని భర్తను చంపడం ఏంటి?
అట్లాగే భార్య సంసారానికి ఉపయోగపడిన సందర్భంలో మీరు వేరే గర్ల్ ఫ్రెండ్తో సంబంధాన్ని కొనసాగించవచ్చు, కానీ భార్యను చంపడం ఏంటి? అది ఎంతవరకు మనం సమర్థించగలం? చట్టం మనం మనం చేసే తప్పుల్ని చట్టం చూస్తూ ఊరుకుంటుందా? కాబట్టి మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల సమాజానికి మనం ఏ రకంగా మెసేజ్ ఇవ్వగలము, అట్లాగే సమాజంలో గౌరవాన్ని కలిగి ఉండి మన పిల్లల భవితవ్యాన్ని ఎంతవరకు నాశనం చేస్తున్నాము అనేది ఆలోచించుకోకుండా ఈ అక్రమ సంబంధాల మోజులో పడే జీవితాలని పిల్లల్ని ఎంత ఇదిగా నాశనం చేస్తున్నారు అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి, ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ప్రియుణ్ణి చంపటం, అట్లాగే ప్రేమించిన ప్రియురాలు దక్కలేదని చెప్పని ప్రియురాలను చంపటం, అది ఎంతవరకు సమంజసం? అది ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోండి, ప్రేమలో ఉన్న గొప్పతనం తెలుసుకోండి. ప్రేమించిన వ్యక్తి ఒకవేళ నిన్ను వద్దు అనుకున్నప్పుడు తను సుఖంగా ఉండాలని కోరుకోవాలి తప్ప, నీ ప్రేమించిన వ్యక్తిని నిన్ను వద్దనుకుంటే నీలో ఉన్న లోపం ఏంటో దాన్ని సరిదిద్దుకొని నిన్ను చూసి అతను గర్వపడేలాగా నువ్వు ప్రవర్తించాలే తప్ప అతను చంపటం, అట్లాగే ప్రేమించిన ప్రియురాలు నిన్ను వద్దందని చెప్పని ఆమెని ఆ స్త్రీని చంపటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఒక స్త్రీ నిన్ను వద్దు అనుకుందంటే ఆవిడకి నీలో నచ్చని ఎన్నో ఉంటాయి, వాటిని సరిదిద్దుకొని ఒక గొప్ప స్థాయికి వెళితే నిన్ను చూసి ఏడవాలే తప్ప నిన్ను చూసి నవ్వే విధంగా ఉండకూడదు కదా. అట్లాగే ప్రేమించిన వ్యక్తి శుభ్రంగా ఉండాలని కోరుకోవటమే ప్రేమ, అంతేగాని ప్రేమించిన వ్యక్తిని చంపేస్తా, నాకు దక్కకుండా ఉంటే నేను చంపేస్తానని చెప్పి అనుకోవటం అది చాలా అమన్యుషం అనమాట. కాబట్టి ఇటువంటి దుష్కార్యక్రమాలు చేయకోకుండా మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని ఇటువంటి వీడియోస్ చూసి అయినా సరే కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అట్లాగే ఈ అక్రమ సంబంధాల విషయంలో భార్యను భర్త ఒప్పించుకొని, ఒకవేళ భార్య వల్ల సుఖం లేనప్పుడు, భార్యతో తనకు సాటిస్ఫైగా లేనప్పుడు వేరే స్త్రీ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నప్పుడు భార్యను ఒప్పించుకోవటము, అట్లాగే భర్త సంసారానికి పనిచేయనప్పుడు భర్త పర్మిషన్ తీసుకొని తను ఇష్టం వచ్చినట్టుగా ఉండటము, లేదు ఇది నచ్చనప్పుడు ఇద్దరికి నచ్చలేని సందర్భంలో శుభ్రంగా విడాకులు తీసుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకటం, ఎవరి జీవితాన్ని వాడు కాపాడుకోవటం ఎంతో సుఖమైనటువంటి మనం బ్రతికేదే చిన్న జీవితం. ఆ జీవితం అనేది మన చేతిలో ఉండాలి, కానీ జీవితం మనం నడపకూడదు కదా. ఇప్పుడు చట్టం దృష్టిలో మనం ఒక నిందితుగా ఒక తప్పు చేసినప్పుడు చట్టం దృష్టిలో మనం తీసుకెళ్లే శిక్ష జైలు పాలైనప్పుడు తర్వాత మన జీవితం ఏమైపోద్ది? అవన్నీ ఆలోచించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఇటువంటి వీడియోస్ భవిష్యత్తులో మరెన్నో మంచి మార్గాల వైపు నడిపించాలని, ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గం వైపు నడవాలని కోరుకుంటూ ఈ వీడియోస్ అందరికీ షేర్ అయ్యే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.